Hi, my name is Suman Sai. Sorry, it's DJ. ఈ మెయిన్ అసలు ఈ వీడియో మెయిన్ థీమ్ ఏంటంటే జస్ట్ టు టెల్ అబౌట్ మై ఇంటర్ లైఫ్. నా ఒక్కనే కాదు, మన అందరి అవర్ ఇంటర్ లైఫ్. ఇక అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2022 10th రిజల్ట్స్ అప్పుడు. 10th 10 పాయింట్స్ రాగానే మనకంటే తోపు కూడా ఉండడు అనుకున్నా, కానీ అప్పుడే తెలిసింది మనలాంటి జనాలు కుప్పలుగా ఉన్నారు బయట అని. ఏంట్రా 10th అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డాడీ అసలు నాకు ఈ ఎంపీసీ వైపీసీ అయినా సెట్ కాదు కానీ లైక్ నేను సినిమా ఇట్లా సినిమాటోగ్రఫీ డిప్లొమా అన్న పోతా. ఈ ఎంపీసీ బైపీసీ ఎంపీసీ బైపీసీ లేకుండా ఏముంటుంది చెప్తే అసలు ఏముంది, వేస్ట్ అంతా బొక్క. తీసుకుంటే ఎంపీసీ బైపీసీ అంతే. కారణం చెప్తా నేను ఎంబైపీసీ తీసుకుంటాను నీకోసం. ఇలాంటి టైంలో విచిత్రమైన క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి మన లైఫ్లో. ఎరా మనకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, నీట్లో మొన్న 720 వచ్చాయంట, వస్తున్నాడు, మాట్లాడు. డాడీ ఇప్పుడు యానిక్ సీట్ వస్తుంది, నేను కలిసి ఏం చేయాలి చెప్పు? నాతో టెంపర్. Hello boy, my name is CJ guy in this. Today I am going to tell you how to score NEET 720 marks, and I got 720 so much hard work. NCERT 2 to 3 times 70 times. సో నిన్ను చదివించి వేస్ట్ రా, మాట్లాడరా ఏదో ఇంగ్లీష్లా. కూల్ పెట్టిస్తాను. ఐ ఇంగ్లీష్ కమ్ వెరీ నైస్. 4th class essay rating 3rd place. In my peer group totally, who is fast reader subtitles means my name only come first. Sometimes in the middle of the June, heat waves in the Hey man, what bullshit are you talking? not bullshit. This is red shit. You colorblind. I'll call child lane you bloody. How give? ఇప్పుడు ఇంకా తోపు క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతారు మన లైఫ్లో. PRO. Hank. అసలు చూడండి అక్కడ, అసలు ఎంత బాగుంటున్నాడు. అసలు నవ్వుతుంటేనే డాక్టర్ అయిపోయాడు కొడుకు ఆల్రెడీ. అదిగో చూడండి, జుట్టు ఎంత బాగున్నాడు చూడండి. అసలు డాక్టర్ అంటే ఇలానే ఉండాలి. సర్లే కానీ ఫీజు ఎంత చెప్పండి? అది చాలా తక్కువ, జస్ట్ 3 lakhs అంతే. ఓ జస్ట్ 2 years కలిపి 3 lakhs అంతేనా? లేదు జస్ట్ 1 year కి 3 lakhs. 2 years కలిపి అన్ని దోబి ఇంకా బట్టలు అవన్నీ పోను ఈజీ ఒక 30 to 20 lakhs అవుతుందండి మీ కొడుక్కి. వీడి ముఖానికి అంతెందుకు? అసలు చూసారా ముఖం మీరు? అంతెందుకు, కొంచెం తక్కువ చేయించు ప్లీజ్. అసలు మీ కొడుకు సీట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నా? జుట్టు చూడండి, గొడ్డ ఏంటి, అసలు జంతువులో ఉన్నాడు, మనిషిలా కాదు. అసలు మీ కొడుకు సీట్ రాదు, వదిలేసేయండి. అయ్యో సార్ ఇంకా తీసుకోండి, 2 years ముందు తీసేసుకోండి. అయిపోయాడు మీ కొడుకు, డాక్టర్ అయిపోయాడు అనుకోండి. కొంచెం ఏమైనా డిస్కౌంట్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఒకవేళ మీ కొడుకు కనుక సూసైడ్ చేసుకుని చనిపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి 20% డిస్కౌంట్ అండి. నేను ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే 2 కాలేజీల పేరు చెప్పారు అందరు. అవేంటో మేము ఆల్రెడీ మీ అందరికి తెలుసా. శ్రీ చైతన్య పారాయణ కలిసి కొమ్మక్కై స్థాపించ. సీట్ వస్తానే ఇంటికి రా, లేదంటే ఇక్కడనే దూకే పైసలు బొక్క మళ్ళీ ఇంటికి. బ్రో ఏడి బ్రో, మీద అలా ఉన్నావు బ్రో? ఎందుకు వచ్చావు బ్రో ఇక్కడికి? నేను ఇక్కడనే 3 years నుంచి చదువుతున్నా. హిందీ ఆతుం తెరుకో. ఏమడిగిరా బాబు ఇది? హాయ్ బ్రో, రూమ్ బాగుంది కదా? ఏం సైగ్గాలు ఉన్నారా మీరంతా? హాయ్ బ్రో, ఎక్కడ మంది? మనదా ఇక్కడే. ఏముంది? మా ఊర్లో మా ఫ్రెండ్ ఉంటాడు బ్రో, వాడు చచ్చిపోయిండు. రోజు నాతో మాట్లాడతాడు. ఇప్పుడు ఎట్లా వస్తుందని ఆలోచిస్తున్నా ఇడికి. ఇదే పెట్టా నీది? ఇదే రూమ్? అవును బ్రో. చేంజ్ చేస్తారా అడుగుతారు? నెక్స్ట్ హాస్టల్లో దేని గురించి మాట్లాడాలంటే ఫుడ్డే. తిండి దారుణం. అంటే ఏం కూర వచ్చిందంటే? టేస్ట్ చూసి బాబు నాకు నువ్వే. ఓకే. ఏందా కొంచెం ఏంటి అంకుల్? అరే సార్ పురుగున్నాయి సార్ ఇలా పురుగులు సార్. సార్ ఇంత అన్హైజీన్ ఫుడ్ ఎట్లా సార్ పిల్లల తినట్లా? బ్రో ఫోన్ బ్రో, నా చిన్న పురుగు బ్రో. ఆల్ బ్రో రిటర్న్ సార్.
కంప్లైంట్ ఇస్తారు ఐటీ కంప్లైంట్ ఇస్తారు మీద. అరే ఎందుకు అట్లా అవుతుంది బాబు చెప్పండి. పురుగే కదా, పురుగు అంటే ఏంది? జీవి. జీవి అంటే ఏంది? మన మనిషి లెక్కనే. మనిషి అంటేనే మంచోడు. నేను మంచిగా కాదు సార్, మా డాడీ అంటున్నాడు ఓకే కంప్లైంట్ చేశాను నేను మీద. ఇప్పుడు ఎట్లా నేను యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఖచ్చితంగా. బాబు అసలు క్యాబింగ్ రావు, క్యాబింగ్ పర్లేదు సార్, మా ఇంట్లో మా అమ్మడి అప్పుడప్పుడు పాములు వస్తాయి, పక్కన పెట్టేసి తింటాం మేము. అసలు లైట్ లేదు. ఓకే సార్, ఓకే పురుగులే కదా. ఇలాంటి గ్యాంగ్ మీ అందరూ తగలకపోవచ్చు, బట్ నాకు తగిలింది పర్సనల్ ఎక్స్పీరియన్స్. చూడండి. अरे भाई तू गांजा दे रे, सिगरेट के पैकेट दे रे. అరే ఎందుకు తాగుతారు ఇప్పుడు సిగరెట్? అసలు మీరు పిచ్చారా? మీకు ఏమన్నా సిగరెట్ తాగుతారా? ఎవరైనా లంగ్స్ మొత్తం ఖరాబ్ అవుతాయి రా అవన్నీ తాగితే, హెల్త్ ఖరాబ్ అవుతుందిరా. చదువుకుంటారు కదరా, మీకు అన్న పిచ్చా? అరే ఇంకో చార్మినార్ అక్కడ తోడు నేను పోతోటి. సిగరెట్లు ఏం తాగా, ఏదో జస్ట్ జోక్ గా తీసిన వీడియో అంతే. నువ్వు కూడా తాగకండి, మీ ఇష్టం అది. ఇంకా చెప్పుకుంటే మస్తున్నాయి. రాత్రి పోయి బిర్యానీ ప్యాకెట్ తీసుకుని గోడ దుంకి, రాత్రి డబ్బా ఫోన్ మాట్లాడు, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇవన్నీ చెప్తే వీడియో ఇంత ఇంత అవుతుంది అనుకున్నాడు. ఈడ మొత్తం అంతా ఇవన్నీ సోచి పంచాయతీ అని చెప్పింది, కానీ చదువు గురించి ఏం చెప్పాడు అని. ఏముంటా చెప్పు చదువు గురించి, ఏం చదువుతాం? మొన్న ఎగ్జామ్ రాసిన బొక్క పోయింది అది ఆల్రెడీ అయితే. Sorry ass DJ.